రాజుగారు ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయాడు. వేటాడుతున్న ఈ బిజీలో ఏదో పెద్ద శబ్దం వినిపించింది. వాళ్ళు కోయేవాళ్ళు, అడవి మనుషులు. వాళ్ళ జాతి వాళ్ళు కాకపోతే వాళ్ళు కాల్చుకుని తినేస్తారు, చంపేస్తారు. రహస్యంగా వచ్చేస్తున్నారు వాళ్ళంతా కూడా. బాణాలు వేస్తుండో కొట్టారు. అరణ్య మార్గంలో పరుగులు తీస్తా ఉన్నాడు. నన్ను రక్షించండి, రక్షించండి. ఒక చిన్న గ్రామానికి చెందిన ముగ్గురు యవనస్తులు ఈ కట్టెలు కొట్టడానికో దేనికో మొత్తానికి అడవిలోకి వెళ్ళారు. వీళ్ళకి యువరాజు కనబడగానే, రాజా మేము కాపాడుతాం మిమ్మల్ని, ఇదిగో ఈ రహస్య మార్గంలో వెళ్ళిపోదాం అని చెప్పని ఈ ముగ్గురు యవనస్తులు అతన్ని కాపాడుతూ ఊర్లోకి తీసుకెళ్లారు. ఆయన విశ్రాంతి తీసుకున్నాక రాజు, యవనస్తులారా, మీరు చాలా చక్కగా పోరాడి సాహసం చేసి చనిపోకుండా సురక్షితంగా కాపాడినందుకు మీకేం కావాలో కోరుకోండి, నేను మీకు ఇస్తాను. మొదటివాడు అటు ఇటు చూసి, సార్ నాకు ఉద్యోగం లేదు సార్, నాకు జాబ్ లేదు, నా ఇంటిని పోషించుకోలేకపోతున్నాను, మా పేరెంట్స్ కి సాయం చేయాలనుకుంటాను. రాజు అడుగుతాడు, ఇంతేనా నాన్న, ఈ కోరిక తీర్చేశాను. మంత్రి వైపు చూశాడు, ఈ రోజే వాడిని చేర్చుకోండి, అతను నా సైనికుడిగా ఉండబోతున్నాడు, బాడీ గార్డ్ గా ఉంటాడు అని చెప్పాడు. ఉద్యోగం వచ్చిందా? వచ్చేసింది. రెండో వాడిని, నీ కోరిక అంటూ కోరుకో,